విలేజ్ వంట. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పేరు సాంబార్. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొన్ని మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు, మూడు టీ స్పూన్లు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి అన్ని దూరగా వేయించాలి. కొద్దిగా వేగాక ఇందులో 10 నుంచి 12 ఎండుమిరపకాయలు వేయాలి. ఎండుమిరపకాయలు వేసాక మరి కాసేపు వేగించాలి. ఇది వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేయించిన మిశ్రమాన్ని అంతా గ్రైండ్ చేసి పొడిగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కింది. స్టవ్ సిమ్లా పెట్టుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ అన్నీ వేసి వేయించాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇది కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఒక్కొక్కటిగా వేయాలి. తొక్క తీసి కట్ చేసి పెట్టిన మునక్కాయలు వేసాక ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై కావాలి. పొటాటో ముక్కలు, వంకాయ 3, క్యారెట్ 2, టమాటాలు 2, దోసకాయ 1. ఇంట్లో అవైలబుల్ ఉన్న కూరగాయలు వేసుకోవచ్చు. ముఖ్యంగా మునక్కాయ 1 ఉన్నా సరిపోతుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలి. ఇందుకోసం దీనిపైన మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. తీసి ఉంచుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయాలి. తర్వాత కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని మరిగించాలి. తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడిని 1 టీ స్పూన్ యాడ్ చేయాలి. 1 టీ స్పూన్ వేస్తున్నా. రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేయాలి. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టి ఉంచుకున్న కందిపప్పుని వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఇవన్నీ వేసుకున్నాక మరగాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు మరిగిద్దాం. మంచి వాసన వచ్చేంత వరకు కూడా మరిగించాలి.
చూడండి, ఒక మంచి సువాసన వస్తుంది సాంబార్ నుండి. సాంబార్ పూర్తిగా తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపై నుండి కొత్తిమీర ఆకు వేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.